లేదా? క్రీస్తు మనలో ఉండడం అంటే అర్థం ఏంటి? ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం. ద హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ us. ప్రతి ఒక్క విశ్వాసికి పరిశుద్ధాత్ముడు దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు. డూ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే డూ యూ హ్యావ్ దట్ పవర్? శక్తి ఉందా టు ఓవర్కమ్ ఆల్ ద టెంప్టేషన్స్ వాట్ యు హ్యావ్? నీకున్న ప్రతి శోధనని జయించగలుగుతున్నావా లేదా పడిపోయిన పరిస్థితిలో ఉన్నావా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ చెప్తుంది, ఆత్మ కలిగిన వాడు మాత్రమే నావాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్నాడా? క్రీస్తు ఆత్మ మీలో ఉందా? పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడా? దేవుని ఆత్మ మీలో నివసించే ఉంటే అప్పుడే మీరు దేవుని బిడ్డలు, అప్పుడే మీరు ఆత్మ స్వభావము కలిగినటువంటి వారు. ఆ ఆత్మ స్వభావం కలిగిన వాళ్ళు శరీర స్వభావాన్ని జయిస్తారు. నన్ను బలపరచు అని అందే. వాళ్ళు టెంప్టేషన్స్లో పడిపోతున్నావా? శోధనలో పడిపోతున్నావా? ఎంతమంది పడిపోతున్నారు? నన్ను బలపరచుని సమస్తం ఏం చేయగలను? సమస్తం ముందు ఓడించి సమస్తం తర్వాత చేద్దిగని ముందు నీ శోధనల్ని జయించలేకపోతున్నావు. నువ్వు ఆత్మానుసారంగా నడవట్లేదు. నీలో ఉన్నటువంటి ఆత్మ చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నావా? అదే బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం 16వ వచనంలో, అందుకని ఆత్మ చెప్పినట్టు నడవండి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పినది ఆత్మానుసారంగా. అందుకే ఆత్మ చెప్పినట్టు మీలో ఉన్న ఆత్మ నడిపింపు ప్రకారం నడవండి. అప్పుడు మీరు శరీర ఇచ్చలు చేయరు, శరీర కోరికలు చేయరు. శరీర కోరికలు ఎందుకు నెరవేరుస్తున్నావు? ఎందుకు టెంప్టేషన్లో పడిపోతున్నావు? ఎందుకు మందు తాగేస్తున్నావు? ఎందుకు సిగరెట్ తాగేస్తున్నావు? ఎందుకు బలహీనతలో పడిపోతున్నావు? ఎందుకు తాగుబోతుడి కింద మనం చలామణి అవుతున్నాం? దేవుని బిడ్డలపై రక్షణ పొంది అది చూడు, దేవుడిని నమ్ముకున్న బిడ్డలు అంటే చూడు ఎలా తాగేస్తున్నాడు, చూడు రోడ్ల మీద ఎలా పడిపోతున్నాడు చూడు. ఇదా దేవుని నామానికి అవమానం కాదా? సిగ్గుకరమైన విషయం కాదా? తాగేసి వాంతులు చేసుకోవడం సిగ్గుకరమైన విషయం కాదా? జయించగలుగుతున్నావా? చాలా మంది రమ్మీలు ఆడుతున్నారు. ఈ రమ్మీని జయించగలుగుతున్నావా? చాలా మంది ఫోన్కి బానిస అయిపోయారు. ఫోన్ బానిసత్వం నుంచి జయించగలిగేవా? కొంతమంది పోర్నోగ్రఫీకి బానిస అయిపోయారు, చూడకుండా ఉండలేకపోతున్నారు. అర్ధనగ్న చిత్రాలు, నగ్న చిత్రాలు, బానిసత్వం నుంచి బయటకు వచ్చావా? కామ వికారమైన కోరికలకు లీనమైపోయారు, బయటకు వచ్చావా? నీ శారీరకమైనటువంటి ఆ ఇచ్చల నుంచి బయటకు వచ్చావా? ఆత్మానుసారంగా నడుస్తున్నావా? క్రీస్తు మనలో ఉంటే స్పిరిచువల్ పవర్ అది. అందుకనే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నా తెలుసా? ఆ పరిశుద్ధ శక్తి, ఆ శక్తి మీరు పొందుకున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమాస్వరూపి తండ్రి తను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్ష మనసు అనుగ్రహించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే 18వ వచనంలో మనం చూస్తే అక్కడ రాస్తుంటే ఆ క్రీస్తునందుకు వినియోగపరిచిన బలాతీశంను బట్టి, ఆ క్రీస్తునందుకు వినియోగపరిచిన బలాతీశం, ఆ బలాన్ని బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి, ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. ఏంటి ఆ శక్తి? సమాధిలో నుంచి బయటకు వచ్చే శక్తి. ఆ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఓడించలేకపోతున్నావు? నీకు ఇచ్చాడు దేవుడు ఆ శక్తి. ఆ శక్తి అపరిమితమైన మహత్యం ఏంటో ముందు తెలుసుకో. ఆయన పవర్ ఏంటో తెలుసుకో. ఆయన పవర్ నీలో ఉంటే నువ్వెందుకు ఓడించలేకపోతున్నావు? నువ్వెందుకు శోధన జయించలేకపోతున్నావు? ఎందుకు కష్టకాలంలో ప్రభువుని విడిచిపెట్టేస్తున్నావు? ఎందుకు నీ జీవితంలో ఉపద్రవంలో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టాల్లో ప్రభు కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నావు? యూ విల్ కంటిన్యూ దిస్ ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఆత్మీయత 8 రాశాను ఆల్రెడీ, ఇంకొక 2 రాస్తాను. కానీ దేవుళ్ళలో ఉండే గొప్ప ఆశీర్వాదాలు మర్చిపోకండి. నేను ఆల్రెడీ 3 మనం ధ్యానం చేసాం. మొదటిది దేవుని కుటుంబ సభ్యులమయ్యాం. 2 దేవుని నూతన పరిచాడు. దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. దేవుడు ఆయన ఐక్యతలో ఉండడం బట్టి దేవుడు మనకి నూతన స్వభావం, ఆయన స్వభావం మనకి ఇచ్చాడు. ఆయన పోలికలో మనం తయారు చేయబడ్డాం. కొత్త ఐడెంటిటీ మనకి ఇచ్చాడు, కొత్త గుర్తు. పాత ఉండకూడదు, పాత రోత వదిలేట. ఇంకా నీ పాత ఉందంటే అర్థం సంథింగ్ న్యూ లేదు, నీలో న్యూ చేంజ్ లేదు. 3వది మర్చిపోకండి, గాడ్ హస్ గివెన్ us ద స్పిరిచువల్ పవర్. ఆత్మీయమైన శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆత్మీయమైన శక్తి ఏంటో కాదు, క్రీస్తు మనలో నివసించుట, పరిశుద్ధాత్ముడు మనలో నివసించుట, అండ్ దాట్ ఈస్ ద పవర్. అందుకనే మనం చదువుతాం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే అక్కడ రాసి ఉంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే మనం దేవుని శక్తి చూసారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదు. చాలా మందికి పవర్ లేదు, ఎందుకంటే దేర్ ఇస్ నో హోలీ స్పిరిట్ ఇన్ యు. పరిశుద్ధాత్మ నీలో లేడు.
దేవుడు నీలో లేడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తారో, దేవుడు నీలోకి వస్తాడో, యూ విల్ రిసీవ్ ద పవర్. తప్పక నీలో పవర్ ఉంటుంది. దాట్స్ కాల్డ్ స్పిరిచువల్ పవర్. చాలా మంది స్పిరిచువల్ పవర్ లేదు. అందుకనే బోత దయ్యం గడగడలు ఆడిపోతున్నారు. కొంతమంది అంటారు, నాకు దయ్యం కళ్ళు వస్తున్నాయి, దయ్యం వస్తుంది కాల్. యూ డోంట్ హ్యావ్ గాడ్ స్పిరిట్. నువ్వు ఓడించలేకపోతున్నావు. పాస్టర్ గారు అక్కర్లా. యూ గాడ్, ఎవ్రీ బిలీవర్ గాడ్ ఆ స్పిరిచువల్ పవర్. ఎవ్రీ బిలీవర్ కెన్ క్యాస్ట్ అవుట్ ద డీమన్ ఇన్ జీసస్ నేమ్. పాస్టర్ గారు ఒక్కడే దయ్యాన్ని ఎల్లగొట్టకూడదు. విశ్వాసులు అందరూ దయ్యాన్ని ఎల్లగొట్టగలరు. ఎల్లగొట్టుకుంటున్నారా? పాస్టర్ గారు కాదు దయ్యాన్ని ఎల్లగొట్టేది, విశ్వాసులు అందరూ. వాళ్ళు నిజంగా దేవుని శక్తితో నింపబడితే సువార్త చేస్తున్నావా? నువ్వు ప్రభు కోసం అనేక మందికి చెప్తున్నావా? ఇవాళ రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే మీటింగ్కి కెన్ యూ బ్రింగ్ వన్ అన్బిలీవర్? ఒక్క అవిశ్వాసం తీసుకురాగలరు నీతో పాటు. నీ కుటుంబంలో, నీ కాలనీలో ఉన్నోళ్ళు, నీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, నీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు. కెన్ యూ బ్రింగ్ వన్ పర్సన్ హూ ఈస్ అన్ అన్బిలీవర్, హూ డోంట్ నో అబౌట్ జీసస్? యేసు ప్రభు తెలియనోడు, యేసు శక్తిని అనుభవించలేనోడు, యేసు ప్రభు ఇచ్చే గొప్ప నూతన జీవితాన్ని అనుభవించలేనోడు, పరలోకాన్ని పోగొట్టు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. కెన్ యూ బ్రింగ్ వన్ పర్సన్? డూ ఇట్ ఆన్ ఫ్రైడే. గొడవలేసాను అనేకమైన బ్లెస్సింగ్స్. రేపు ఫ్రైడే, సాటర్డే, సండే మిస్ అవ్వకండి. సండే ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు ఆల్సో. లాస్ట్ డే సండే ఈవినింగ్, 3rd 3వ తారీఖు. వేసి నిలబడండి. ప్రభు బలలో మన జీవితాన్ని సరి చేసుకుందాం, చక్కపరచు. ప్రభు అయిన యేసు తన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వీరు